కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరితో పత్తి రైతులు అరిగోసపడుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు మద్దతు ధర అందక రైతులు మరిన్ని అప్పుల పాలవుతున్నారు. సర్కారు పెట్టే కుర్రీలతో ఆందోళన చెందుతున్నారు. 2 రోజుల సమ్మె తర్వాత పత్తి కొనుగోలు ప్రారంభించామని చెప్తున్నప్పటికీ కరీంనగర్ మార్కెట్లో మాత్రం ఆ పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షాలతో దిగుబడి తగ్గిందంటున్న రైతులు కనీసం పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదంటున్నారు. కరీంనగర్ నుంచి మరిన్ని వివరాలను మా ప్రతినిధి వేణుగోపాలరావు అందిస్తారు. వస్తే ఎంత రేట్ ఉంది, లాభమా నష్టమా? ప్రస్తుతం అయితే మనకు కరీంనగర్ మార్కెట్ యార్డ్కి సంబంధించి రైతులు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు నువ్వు ఎంత వచ్చింది పత్తి? నీకు ఇప్పుడు లాభమా నష్టమా? ఎట్లా ఉంది? నష్టమే. ఎకరం పెడితే అది వెళ్ళింది. మాకు ఏం లాభం లేదు అలా రైతులకు. మాకు రైతులకు బాగా నష్టం. ఆయనకు బాగా చేలు నష్టం అయినాయి, వరి చేలు కూడా నష్టం అయినాయి. వర్షాలు కొట్టి ఇక పత్తి చేను అయితే ఏం లేకుండా వేయలేదు. మళ్ళీ సరైన ధర లేదు. ఈ పత్తి ధర కానీ ఎమ్మకు ధర లేదు. ఆ వడ్లు ఎండవి అంటున్నారు, పట్టు అంటున్నారు. వాళ్ళు సరఫరా కోసం అవుతున్నారు. ఎవరు దళాలు మొత్తానికి మమ్మల్ని చెప్తున్నారు. రైతులు బాగా సర్వ తిప్పలు పెడుతున్నారు. ప్రస్తుతం నీ పరిస్థితి ఎట్లా ఉంది? పరిస్థితి ఇక్కడ దాకేసిన గవర్నమెంట్ చొరవ వేసుకొని మార్కెట్లలో కూడా సీసీఐ ద్వారా కొనుగోలు చేసే ప్రయత్నం చేయాలి. ఒకవేళ సీసీఐ ప్రయత్నం చేయకుండా మాత్రం దళాల చేతిలో పడితే మాత్రం 5,500-6,000 క్వింటాలు పోతుంది. అంత మాత్రం తేమ లేకుండా తేవాలని సీసీఐ అంటుంది. 8 నుంచి 12% ఉన్న సీసీఐ అంటుంది. మీకు కొన్ని మరి గవర్నమెంట్ చొరవ తీసుకొని వీళ్ళ ద్వారా ఇక్కడ మార్కెట్ నుంచి తీసుకుంటే రైతు సంతోషం ఉంటుంది. అక్కడికి వెళ్ళి పోవాలి, డాక్యుమెంటేషన్ కావాలి, పత్తి మ్యాచర్ రావాలంటే మాత్రం అది కానిపడినది. ఒక ఎకరానికి ఎన్ని క్వింటాలు పంటే తీసుకుంటా అంటారు? ఎక్కువ పండితే తీసుకోమని కూడా చెప్తున్నట్ట కదా. ఇది చాలా ఇంత పెద్ద పత్తి. ఇప్పుడు మన దేశంలో పెద్ద బోర్డు పత్తి పెద్ద బోర్డు, ఇంత పెద్ద బోర్డు ఉండి మరి గవర్నమెంట్ అసలు ఏం చెప్తే మాకు అర్థమవుతలేదు. ఇలా నిర్లక్ష్యమా? అది చొరవ వేసుకొని చెయ్యాలి. ఇప్పుడు ఎకరానికి 7 క్వింటాల వరకే కొనుక్కున్నామంట. ఎంతవరకు న్యాయం? మరి అంత దిగుబడి మీరు తీయాలి. మన దేశం అన్ని విధాలా డెవలప్ కావాలి. పత్తి మన రైతు మీద ఆధారపడి ఉన్నప్పుడు ఆ దిగుబడి అంతవరకు కొనాలి కదా, మరి ఇంకెక్కువ కొనాలి. అలాంటప్పుడు ఎందుకు మరి కండిషన్స్ పెడుతున్నారు? మరి మిగతా పత్తిని ఏం చేసుడు? ఇది చాలా ఆలోచించే విషయం. వాళ్ళ నుంచి కొంటున్నారు అంటున్నారు కదా. మరి ఇన్ని రోజుల నుంచి కూడా మీకు ఇక్కడ వెయిటింగ్ ఛార్జెస్, ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ మీకు భారం అయితే కదా? అయితే భారం అయితే కానీ మరి ఏం చేద్దాం? వాళ్ళు అత్తలేరు కదా, వాళ్ళ మాట్లాడుకుంటా అంటారు. ఇంకా చర్చలు ఏం జరిగినాయో ఏం పోయినాయో మరి కొంతమంది రైతులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడి మరి ఎంత వేసినావు? ఎంత పత్తి వేసినావు? 3 ఎకరాలు. 3 ఎకరాలు అయితే ఎకరానికి 5 క్వింటాలు వచ్చింది. అదంతా మొత్తం ఎర్ర పడిపోయింది. ఆ పెట్టుబడి అండి. అది 10 మంది కూడా 1 క్వింటాల్. ఆ 10 ముళ్ళు 3,000 వరకే పోతాయి. మనకు వచ్చే లాభం లేదు. దానికి ఎంత లాభం కావాలి ఏం కదా. మందులు కొడితే గొర్రెలు గుంటకాలు కొట్టినాము, తోలినాము, పెట్టుబడి పెట్టినాం, మందు బత్తాలు అన్ని పెట్టినాం. కానీ అది మొత్తం అనలేకపోతుంది. కానీ రైతుకి అయితే ఏం మిగులది. అంటే మీకు నష్టం ఎక్కడ వస్తుంది? అంటే మీరు పెట్టిన పెట్టుబడి అన్నా కనీసం ఇప్పుడు ఈసారి వచ్చే అవకాశాలు ఉన్నాయా? మీరు పెట్టిన పెట్టుబడి నిండితే అంటే వాళ్ళకైతే ఇంకా బాగా నీరు పట్టే చెట్లు అయితే 3 క్వింటాలకి ఎక్కువ వస్తలేదు ఆ పత్తి. అటువంటి అప్పుడు అదే రైతు మాత్రం మొత్తం లోపలికే కానీ ఏం లాభం అయితే లేదు ఈ సంవత్సరం. అంటే ఒక ఎకరానికి ఎంత పత్తి వస్తుంది? కానీ ఇప్పుడు వచ్చిన నష్టంతో ఎంత పత్తి వచ్చింది? మీకు ఎంత నష్టం జరుగుతుంది? ముందు ఎకరానికి 10-12 క్వింటాలు వచ్చింది. ఇప్పుడు 3 క్వింటాలు 4 క్వింటాలకి అయితే ఎక్కువ అయితే రాదు రైతుకు ఏది ఎకరానికి. అటువంటి అప్పుడు అన్ని ఏరినా కానీ క్వింటాలు ఎరగని పారి అంతా గింజ పల్లికాయలు వచ్చినట్టుగా అవి. దాన్ని నేను 3 ఎకరాలు కౌలు చేసిన. 3 ఎకరాలు కౌలు చేస్తే ఇక 6 క్వింటాలు అమ్మినాం. అంతకుముందు ఇప్పుడు 6 క్వింటాలు తెచ్చిన. ఇక పత్తిలను అయితే ఏం లేదు, అంత లాసే ఈసారి. 5 కిలోలకే మిగులుతలేవు. కారణం ఏంటి అసలు? ఎందుకు ఇట్లా? వర్షం కొట్టి మొత్తం లాస్ అయిన. ప్రభుత్వం కౌలు రైతులకు ఏం పట్టించుకుంటలేదు. కౌలు కట్టడం మీద పడుతున్నాయి. పత్తికి సంబంధించి చూసుకుంటే తెల్ల బంగారం అనే పేరే కానీ కౌలు రైతులకు మాత్రం తమకు చాలా నష్టం కలుగుతుంది. ఏమి మిగిలే అవకాశం లేదు. కనీసం లాభం మాట దేవుడేరు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కనీసం పెట్టిన పెట్టుబడి వచ్చినా కూడా కౌలుకు పైసలు వస్తే చాలని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యం ఒక అయితే గత 4-5 రోజుల నుంచి కూడా తెచ్చి తాము వెయిట్ చేస్తున్నాం. ప్రస్తుతం ఈ రోజు నుంచి కొంటా అని చెప్తున్నారు. మరి ఇప్పటి వరకు అయితే ఎలాంటి కొనేవాళ్ళు రాలేదు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తాము పెట్టిన పెట్టుబడి, ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, కూళ్ళ పైసలు కావచ్చు, ఇవన్నీ చూసుకుంటే తమకు కనీసం తాము పెట్టిన పెట్టుబడి కూడా వస్తుందో రాదని చెప్పి పత్తి రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సుధాకర్తో వేణుగోపాలరావు, టీ న్యూస్, కరీంనగర్.